గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి రిషికొండ మీద కొన్ని భవనాలు నిర్మించింది అప్పటి ప్రభుత్వం. అయితే అప్పట్లో దాన్ని టూరిజం ప్రాజెక్ట్‌గా చేపట్టడానికే నిర్మిస్తున్నాం అని చెప్పి అప్పటి కొంతమంది మంత్రులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పేవారు. దానికన్నా ముందంటే ఆ భవనాలు నిర్మించడానికి ముందు అక్కడ టూరిజం రిసార్ట్స్ ఉండేవి. అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టూరిజం శాఖ ఆధ్వర్యంలో అవి నిర్వహించబడుతూ ఉండేవి. అయితే అప్పట్లో దాన్ని తొలగించడం, ఆ తర్వాత దాని మీద విశాలంగా కొంత భూమిని సమీకరించడం, అంటే కొండను తొలచడం ద్వారా, కొండని తవ్వడం ద్వారా దాదాపుగా 69 ఎకరాల భూమిని అక్కడ సమకూర్చారు. ఈ సమకూర్చిన తర్వాత అక్కడ చేస్తున్నటువంటి భవన నిర్మాణం పూర్తిగా రహస్యంగానే గోప్యంగానే ఉంచారు. పూర్తిగా అక్కడ నిర్మాణాలు చేపట్టడం కానీ, అక్కడ కొండను తొలిచేసినట్టు ఎర్రమట్టి దెబ్బలు లాంటివి కనిపించడంతో దాని మీద గ్రీన్ మ్యాట్ కూడా వేసి అప్పట్లో రహస్యంగా కొంత నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే అనూహ్యంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ ప్రాంతంలో జరిగినటువంటి నిర్మాణాలని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఒక్కసారిగా నిర్మాణాలన్నింటినీ వీడియో తీసి చూపించడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరిగింది, అప్పటి వరకు అక్కడ జరిగిన నిర్మాణాలు ఏంటనేది కూడా ఎవరికి తెలియకపోవడం ఒక్కసారిగా ఆయన చూపించడంతో ఈ విషయం వెలుగు చూసింది. తాజాగా చూసుకుంటే మరొకసారి ఈ రిషికొండ భవనాలకు సంబంధించినటువంటి వ్యవహారం మరొకసారి వార్తల్లో నిలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో మొత్తం భవనాలన్నింటినీ కూడా అక్కడ జనసేనకు సంబంధించిన సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో కలిసి ఆయన పరిశీలించారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక హాలు, ఏదైతే ఒక ఆడిటోరియం లాంటిది ఉందో అక్కడ హాల్లో పైన ఉన్నటువంటి సీలింగ్ ఊడిపోయి కింద పడిపోయి ఉంది. అప్పటికే అది ముందే పడిపోయి ఉందా లేదంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత పడిందా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. కానీ అది పడిపోయి ఉండడంతో కొంత పవన్ కళ్యాణ్ గారు దాన్ని అక్కడ చూడడం, అది పడిపోతే అక్కడ ఎవరైనా జనాలు ఉండంగా పడిపోతే అది ఎంత ప్రమాదం అనేది కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారం మీద రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. నిర్మాణాల్లో ఎటువంటి లోపం ఉంది, లేదంటే ఎటువంటి నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టారు, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ నిర్మాణాలు చేపట్టారనే చర్చ ఒకసారిగా తెర మీదకి వస్తుంది. అయితే దీన్ని దాదాపుగా 15 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే 450 నుంచి 500 కోట్ల రూపాయలు అయింది ఆ నిర్మాణాలకు సంబంధించి. ఆ భూ సమీకరణ అంటే ఏదైతే కొండని కొంత ఎక్స్ట్రాక్ట్ చేశారు, దాన్ని అక్కడ నుంచి మొత్తం ఎక్స్కవేట్ చేసి మొత్తం మట్టిని కూడా బయటికి తరలించారు. దీంతో అక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి దాదాపుగా 500 కోట్ల రూపాయలు అయిందని ఒక అంచనా చెప్తా ఉన్నారు. అంటే ముందుగా వేసుకున్న అంచనాకి మించినటువంటి ఖర్చు అక్కడ కనిపించడంతో దాదాపుగా చాలా లావిష్గా బిల్డింగ్ కట్టారు, అదేవిధంగా చాలా స్ట్రాంగ్గా బిల్డింగ్ కట్టారు అనేది అప్పట్లో వినిపించినటువంటి వాదన. కానీ తాజా పరిణామాలు చూసుకుంటే సీలింగ్ పడిపోవడం అనేది చూసుకుంటే అక్కడ నిర్మాణాల్లో మరోసారి డొల్లతనం బయటపడింది అనేది స్పష్టమవుతూ ఉంది. మరి ఈ భవనాలని దాదాపుగా 15 నెలల్లో పూర్తవుతున్న ఈ నిర్మాణాలను ఎందుకు వినియోగించకుండా అలా ఖాళీగా ఉంచడంతో కొన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వ ధనం వినియోగించారు, ప్రజలకు సంబంధించిన ధనంతో అక్కడ నిర్మాణాలు చేపట్టారు. మరి ఈ భవనాలను ఎందుకు వినియోగించకుండా అలా ఖాళీగా ఉంచడం వల్ల మనం జనరల్గా ఏదైనా వస్తువు కొత్తది కొని వాడకుండా పక్కన పెడితే అలాగే పాడైపోతూ ఉంటాయి. ప్రస్తుతం ఆ భవనానికి సంబంధించి అదే వాదన తెర మీదకి వస్తుంది. దీన్ని టూరిజంకి ఇవ్వాలి, లేదంటే ఏదన్నా అధికారిక భవనం కింద ఇవ్వాలని చెప్పేసి కొన్ని వాదనలు వినిపించినప్పటికీ ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి వైఖరి కానీ, స్పష్టమైనటువంటి అభిప్రాయం కానీ ఎక్కడ చెప్పినట్టు మనకు కనిపించలేదు. దీంతో మరోసారి ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం టూర్, అంటే విశాఖపట్నంలో 3 రోజుల నుంచి ఆయన ఆ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో నిన్న ఖాళీ సమయంలో వెళ్ళి ఆ భవనాన్ని పరిశీలించిన పరిస్థితి చూసాం. కాబట్టి దీని మీద స్పష్టమైన ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలతో పాటు ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం దానికి ఏమన్నా న్యాయపరమైన చిక్కులు ఉంటాయనే అంశం మీద కూడా ప్రభుత్వం ఒక పక్కన నిపుణులతో చర్చిస్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించినటువంటి ఈ భవనం, అంటే దాదాపుగా 7 భవనాలు నిర్మించారు. ఒకటి సీఎం అధికారిక నివాసంగా చెప్తా ఉన్నారు, మరోవైపు మిగతావన్నీ కూడా కార్యాలయాలుగా చెప్తా ఉన్నారు. అంటే సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండండి వివిధ రకాల కార్యాలయాలు చెప్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో 7 భవనాలు కూడా నిర్మాణం పూర్తవలేదు, కొన్ని మాత్రమే అయినాయి, మరికొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ దశలో ప్రభుత్వం మారిపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే అమరావతి వ్యవహారంలో 5 ఏళ్ల పాటు పనులు జరగకుండా అక్కడ నిర్మాణాలు నిలిచిపోవడంతో అక్కడ నష్టం జరిగింది, కొంత శిథిలమైన పరిస్థితి చూసాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే ఈ
రిషికొండ భవనాలు ఉన్నాయో వీటిని త్వరగా వినియోగంలోకి తీసుకురాకపోతే మాత్రం ఎక్కడైతే అమరావతి భవనాలు లేదంటే అమరావతిలో వేసినటువంటి ఈ ఈ భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఎలా జరిగిందో ప్రస్తుతం ఈ రిషికొండ భవనాలకు సంబంధించి కూడా ఆ శిథిలమయ్యే పరిస్థితి రాకుండా ఏదైనా కరెక్ట్ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ప్రజలు భావిస్తారు.